సో హలో గాయ్స్, నా రాధే, మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. సో బాస్, ఈ వీడియో ఈరోజు జరిగిన మన రా హైలైట్స్ వీడియో. అండ్ నిజంగా ఈరోజు రాలో చాలా జరిగింది బాస్. సో ఈరోజు రాలో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పేస్తాను. సో ఇక మనం టైం వేస్ట్ చేయకుండా మన రా హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు రా స్టార్టింగ్లోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన ఎల్ఏ నైట్ది. సో ఎల్ఏ నైట్ ఎంట్రన్స్ కాగానే ఫ్యాన్స్ కొంచెం బాగానే చీర్ చేసినారు. అండ్ ఎల్ఏ నైట్ రింగ్లో వచ్చి రోమన్ రేన్స్కి ఒక పెద్ద పిరికివాడు అని చెప్పిండు బాస్. ఎస్, ఎల్ఏ నైట్ ఏమని చెప్పిండంటే రోమన్ రేన్స్ ఒక పెద్ద పిరికివాడు అంటే నాకు తెలుసు. రీసెంట్లీ రోమన్ రేన్స్ రసల్ మేనియాలో తన సొంతంగా మ్యాచ్ గెలిచిండు. అంతెందుకు మన సమ్మర్ స్లామ్లో మన రోమన్ రేన్స్ తన సొంతంగా మ్యాచ్ గెలిచినాడు. అంటే ఈ మధ్యలో రోమన్ రేన్స్ ఓవర్ ఇంటరప్ట్ లేకుండా, ఓవర్ మధ్యలో రాకుండా తన సొంతంగా మ్యాచ్ గెలుస్తున్నాడు. అంతా బాగానే ఉంది. కానీ నా జోలికి ఎందుకు తన ఫ్యామిలీ మెంబర్స్కి పంపిస్తున్నాడు. అండ్ నేను రోమన్ రేన్స్ ముందు రాగానే రోమన్ రేన్స్ నాకు ఏమని చెప్పిండు అంటే ఉట్టి మాటలు మాట్లాడితే అవకాశాలు దొరికాయి, అవకాశం కోసం నువ్వు టోర్నమెంట్ గెలవాలని చెప్పిండు కదా. సో అలాంటి మనిషి ఎందుకు తన ఫ్యామిలీ మెంబర్స్కి నా జోలికి పంపిస్తున్నాడు? ఎందుకంటే నన్ను కొంచెం దూరం పెట్టడానికి, అంటే దూరం ఉండాలని రోమన్ రేన్స్తో అని ఈ టైప్లో మన ఎల్ఏ నైట్ మాట్లాడగానే అక్కడ ఉన్న ఫ్యాన్స్ యూ డిజర్వ్ ఇట్ అని చాంట్ చేసిన. ఇప్పుడు అది ఏ టైప్లో చాంట్ ఉండేదో అది ఫ్యాన్స్కి తెలుసు. అండ్ దాని తర్వాత ఎల్ఏ నైట్ ఏమని చెప్పిండంటే, చూడండి ఇప్పుడు ఇంత జరిగినా సరే ఈ రోమన్ రేన్స్, ఈ జిమ్మీ ఊసో అంటే ఇలా ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళందరికీ నా పైన పంపిస్తూనే ఉంటాడు. కానీ ఒక్క ఫ్యామిలీ మెంబర్ ఉన్నాడు, ఆ ఫ్యామిలీ మెంబర్ ఫైనల్ ఇప్పుడు నాతోటి కలుసుకున్నాడు అన్నమాట. అనగానే అక్కడ సోలో సికోవా క్రౌడ్ దగ్గర వచ్చేసిండు. సోలో సికోవా అక్కడ వచ్చి ఏమని చెప్పిండంటే, చూడు ఎల్ఏ నైట్, కొన్ని సంవత్సరాల ముందు అసలు ఎవరైనా అనుకున్నారా మన ఇద్దరం కలిసి ఫైట్ చేస్తామని? మన మధ్యలో చాలా జరిగింది, కానీ ఫైనలీ నువ్వు నో చెప్పలేదు, నువ్వు యా చెప్పినావు అని ఈ టైప్లో అక్కడ మాట్లాడండి మన సోలో సికోవా. అండ్ మన ఎల్ఏ నైట్వి సంథింగ్ చెప్దాం అనుకుంటూ అక్కడ, అంటే ఆ గన్ టైప్ సంథింగ్ ఇట్లా చేస్తారు కదా, ఎల్లో ప్యూ ప్యూ అని ఈ టైప్లో చేసాం. కానీ అంతలోనే అక్కడ ది ఊసోస్ది థీమ్ సాంగ్ ప్లే అయిపోయింది. అండ్ ది ఊసోస్ అక్కడ వచ్చి ఫస్ట్ అక్కడ మన జిమ్మీ ఊసో చెప్పినమాట, చూడండి రింగ్లో ఫనీ గాయ్ కనిపిస్తున్నాడు. అంటే ఎంత పెద్ద ఫనీ గాయ్ అంటే సొంత బ్రదర్స్ జోలికి వచ్చేసిన అనమాట, సొంత బ్రదర్స్ పైన అటాక్ చేస్తుండు, అంత పెద్ద ఫనీ గాయ్. కానీ నువ్వు ఒక హద్దు దాటేసినావు, నువ్వు ట్రైబల్ షీప్ జోలికి వస్తావు అన్నట్టు ఈ టైప్లో మాట్లాడి అక్కడ వార్నింగ్ షాట్ ఇచ్చినప్పుడు సోలోసిగా కొంచెం ఫనీ థింగ్ చేసిన రింగ్లో, అంటే ఏదో షూట్ చేస్తే పడిపోతుంది ఆ టైప్లో కొంచెం నటించిండు అనమాట. సో అప్పుడు ఇదంతా చూసి ఇది యూసోస్ ఏంటంటే, ఇక మీ ఇద్దరి కొట్టి ది ట్రైబల్ షీప్ దగ్గర తీసుకెళ్ళాలనుకుంటాను ఈ టైప్లో చెప్పగానే ఇక సోలోసిగా ఇప్పుడు ఏంది మీ మాటలు చూస్తుంటే ఏమర్థమవుతుందంటే మీ ఇద్దరికి మాతో మ్యాచ్ కావాలనుకుంటా. సో ఎట్లుంటా అంటే ఈ రోజే ఫైట్ చేస్తే ఎట్లుంటా అనగానే ఇంకేముండే బాస్ అక్కడ ఇక ఈ మ్యాచ్ అఫీషియల్ అయిపోయింది. ఎల్ఏ నైట్ వియా చెప్పేసిండు అక్కడ. సో ఇంకేముండే ఈ మ్యాచ్ ఇక్కడనే, అంటే ఈరోజు రా షో కోసము అఫీషియల్ అయిపోయింది ట్యాగ్ టీమ్ మ్యాచ్. ఓకే, సో నెక్స్ట్ మనకి ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది మన స్టెఫనీ వకేర్ వర్సెస్ రోక్సాన్ ప్యారెస్ మధ్యలో. అండ్ స్టెఫనీ ఏంటంటే రసల్ మేనియా తర్వాత ఈరోజు అఫీషియల్గా ఒక మ్యాచ్లో ఫైట్ చేసింది అనమాట. అంటే రిటర్న్ చేసి కొంచెం టైం అయింది, బట్ అఫీషియల్ మ్యాచ్లో ఈరోజు ఫైట్ చేసింది. అండ్ అందుకని ఈ మ్యాచ్ చాలా మంచి మ్యాచ్ ఉండే. అండ్ ఎస్పెషల్లీ కొంచెం పెద్ద మ్యాచ్ ఉండే బాస్, ఇది బాగానే పెద్ద మ్యాచ్ ఉండే. అండ్ ఈ మ్యాచ్ మధ్యలో రకెల్ రోడ్రిగస్, లీ మోర్గన్ కొంచెము ఇంటరప్ట్ చేయడం, లైట్గా ఇంటరప్ట్ చేస్తుంటారు. సో అందుకని అక్కడ మన బెక్కీ లించ్ వచ్చింది, ఒక టైంలో బెక్కీ అక్కడ వచ్చి హెల్ప్ చేసింది అనమాట. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు, మన స్టెఫనీ వకేర్ ఈ మ్యాచ్లో గెలిచింది. దాని తర్వాత ఇంకల్లోంచి లీ మోర్గన్ వచ్చి అటాక్ చేసాం, కానీ మన బెక్కీ లీ పైన అటాక్ చేసి బెక్కీ రింగ్లో వచ్చి సంథింగ్ చెప్పింది వితౌట్ మైక్. అండ్ బెక్కీ అక్కడికి వెళ్ళిపోయింది. అండ్ బాస్ ఇక్కడనే ఇలా ఈ మ్యాచ్ అండ్ ఈ చిన్న సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి మన వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్షిప్ది అంటే ఒక టోర్నమెంట్ మ్యాచ్ మనకి చూడడానికి ఒక నెంబర్ 1 కంటెండర్ మ్యాచ్. సో ఆ మ్యాచ్ అంటే ఒక సెమీఫైనల్స్ మ్యాచ్ జరిగాయన్నమాట. అదే టోర్నమెంట్ది మన రే ఫినిక్స్ వర్సెస్ డ్రాగన్ లీ మధ్యలో. అండ్ బాస్
చాలా మంచి రెస్లింగ్ ఉండే మ్యాచ్లో మనకి ఏజే స్టైల్స్ది క్లాష్వి చూడడానికి దొరికింది, ఆర్కియో లాంటి ఒక ఫినిషర్వి చూడడానికి దొరికాయి అనమాట. అంటే మంచి రెస్లింగ్ ఉండే బాస్ రింగ్ నుంచి, అంటే ఆ కామెంటర్ స్టైల్ పైన జంప్ చేయడం అంటే చాలా హైలైట్గా ఉండే అనమాట. ఫ్యాన్స్ అక్కడ ఉన్న ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేసినారు ఈ మ్యాచ్కి ఓపెన్ చెప్పాలంటే. అండ్ ఈ సెమీఫైనల్స్ మ్యాచ్లో గెలిచింది ఇంకొకరు కాదు, మన రే ఫీనిక్స్. ఎస్, రే ఫీనిక్స్ ఈ మ్యాచ్లో గెలిచిండు అండ్ ఫైనల్ కోసం క్వాలిఫై అయిపోయింది అనమాట. అండ్ ఇప్పుడు చూడాలి, ఒకవేళ పెంటా గెలిచి వస్తే ఇక పెంటా వర్సెస్ రే ఫీనిక్స్ జరుగుతుంది ఫైనల్స్ మ్యాచ్. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది బాస్ ఆ ఫైనల్ మ్యాచ్. సో ప్రజెంట్ కోసం అయితే ఇప్పుడు ఈ సెమీఫైనల్స్ మ్యాచ్లో రే ఫీనిక్స్ గెలిచిండు. సో ఇక్కడనే అంటే తర్వాత వీళ్ళు అంటే వీళ్ళు రెస్పెక్ట్ ఇచ్చుకున్నారనమాట. అండ్ ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి ఒక మంచి కాంట్రాక్ట్ సైనింగ్ సెగ్మెంట్ చూడడానికి దొరికింది. ఓబా ఫేమి వర్సెస్ బ్రాన్ బ్రేకర్ మధ్యలో ఒక సాలిడ్ కాంట్రాక్ట్ సైనింగ్ సెగ్మెంట్ ఉండే బాస్. అండ్ ఇక్కడ చూడాలి అంటే ఇలా మాటలు ఈ సెగ్మెంట్లో నెక్స్ట్ లెవెల్ ఉండే. అంటే ఒక టైప్లో మీరు చూస్తే ఇలా మాటలు మీరు విన్న తర్వాత వీళ్ళు ఏదో స్క్రిప్ట్ కాదు, వీళ్ళు ఏదో స్టోరీ కాదు, వీళ్ళు ఏదో నిజం మాట్లాడుతున్నారు అన్నట్టే మీకు ఫీలింగ్ వస్తుంది. అంటే అన్నట్టు కాదు, నిజంగానే వీళ్ళు నిజమే మాట్లాడినారు బాస్. ఇది నాకు చాలా హైలైట్ అనిపించింది, వీళ్ళు ఇంత ఓపెన్గా నిజం ఎట్లా మాట్లాడుకుంటున్నారని. సో రింగ్లో ఫస్ట్ అయితే మన యాడమ్ పియర్స్ అంటే వీళ్ళు మన పాల్ హేమంగ్ కనిపించినారు. అండ్ అంతేకాదు వాళ్ళు అక్కడ ఇంట్రడ్యూస్ చేసినారు మన బ్రాన్ బ్రేకర్ అండ్ ఓబా ఫేమికి. సో వీళ్ళు అక్కడ రింగ్లో వచ్చేసినారు కాంట్రాక్ట్ సైనింగ్ కోసం. అండ్ రింగ్లో వచ్చిన తర్వాత యాడమ్ పియర్స్ క్లియర్లీ చెప్పిండు, చూడండి మీకు తెలుసు ఈ కాంట్రాక్ట్ సైనింగ్ అనేది ఏ టైప్ జరుగుతుందో మీకు తెలుసు. సో కాంట్రాక్ట్ సైన్ చేసే పని అయిపోతే సో బ్రాన్ బ్రేకర్ ఫస్ట్ నువ్వు కాంట్రాక్ట్ సైన్ చేయని ఆ కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు బ్రాన్ బ్రేకర్ అక్కడ ఓబా ఫేమికి ఏమని చెప్పిండంటే, అసలు నువ్వు ఏమనుకుంటున్నావు నీ గురించి? కాదు నిజం చెప్పు, అసలు నువ్వు ఏమనుకుంటున్నావు నీ గురించి? నువ్వు పెద్ద రింగ్లో వచ్చి నువ్వు పెద్ద ఫ్యూచర్ అని చెప్తున్నావు, అసలు నువ్వు ఏం చేసినావు అని? నువ్వేం చేసినావు? నువ్వు అంటే కింగ్ ఆఫ్ ద రింగ్ గెలిచినావు, నువ్వు టైటిల్ ఏమైనా గెలిచినావు, టైటిల్ గెలవడానికి ఏమైనా అవకాశం సంపాదించినావు, నువ్వు కింగ్ ఆఫ్ ద రింగ్ గెలిచినావు కదా అంటే నువ్వు అంటే చాలామందికి నువ్వు లేపు ఎత్తేస్తావు కదా. సో ఇదే కదా నువ్వు చేసింది, అంతే కదా. కానీ ఓబా ఫేమి కరెక్ట్ 8 నెలల ముందు మనం బ్యాక్ వెళ్తే నీకు అర్థమవుతుంది. ఏం అర్థమవుతుంది అంటే ఈ డబ్ల్యూడబ్ల్యూకి మొత్తం నేను నా చేతుల్లో పెట్టుకొని నడిచి అంటే నా చేతులు కంట్రోల్ చేసిన మొత్తం ఈ డబ్ల్యూడబ్ల్యూకి. అండ్ అంతేకాదు నువ్వు వచ్చే ముందే నువ్వు మెయిన్ రోస్టర్లో అడుగు పెట్టే ముందే నేను అంత చేసినాను. ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ నా పేరు చాంట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ప్రెసిడెంట్ అందరూ నీ పేరు ఏ టైప్లో చాంట్ చేస్తారో సేమ్ ఇదే టైప్లో ఒక 8 నెలల ముందు వీళ్ళు నా పేరు చాంట్ చేసేవాళ్ళు ప్రతి వీక్ ప్రతి వారము. అర్థమైందా? నేను ఫ్యూచర్ అని చాలా క్లియర్ తెలుసు అందరికీ. కానీ ఏమైంది దాని తర్వాత? నేను ఇంజర్డ్ అయిపోయినాను. అంటే ఎవ్వరి వల్ల కాలేదు నాకు ఇంజర్డ్ చేయడం. నేను చేసిన తప్పు వల్లనే అంటే నాకు నేనే ఇంజర్డ్ చేసుకున్నాను. అండ్ నేను ఇంజరీ వల్ల సైడ్ లైన్ అయినప్పుడు నువ్వు ఏదో దారి చాలా బాగా దొరికిందని చెప్పి నువ్వు ఆ దారిలో వచ్చేసినావు. వచ్చి నువ్వు ఏం చేసినావు అంటే ఇక్కడ పెద్ద పేరు సంపాదించుకుని నువ్వు పెద్ద ఫ్యూచర్గా అనుకుంటున్నావు అని ఈ టైప్లో ఎక్కిరిచ్చిండు. అంటే ఎక్కిరియడం కాదు, నేను ఇందాక చెప్పినా కదా ఒక టైప్ నిజమే మాట్లాడుతుంది ఇక్కడ. ఒకవేళ బ్రాన్ బ్రేకర్ ఇంజర్డ్ కాకపోతే అంటే కామెంట్ స్టేబుల్ లేపినప్పుడు అంటే హర్నియా సంథింగ్ ఏదైంది కదా మన బ్రాన్ బ్రేకర్కి, ఒకవేళ ఆ ఇంజురీ కాకపోతే లేదా ఈరోజు స్టోరీ మొత్తం వేరే ఉంటుండే. ఇది నిజము. అండ్ బ్రాన్ బ్రేకర్ మొత్తం నిజం చెప్పిండు ఇక్కడ. అండ్ చాలా క్లియర్గా ఒక మాట చెప్పిండు బ్రాన్ బ్రేకర్. అండ్ అది ఏంటంటే ఒకవేళ నేను ఇంజర్డ్ కాకపోతే లేదా నువ్వు కనీసం ఇక్కడ కనిపించబోతున్నావు అనమాట. అంటే నువ్వు ఈ ప్లేస్లోనే ఉండకపోతుండే అని ఈ టైప్లో మన బ్రాన్ బ్రేకర్ చెప్పేసిండు. అండ్ దాని తర్వాత ఓబా ఫేమి చెప్పిండు, హే బ్రాన్ బ్రేకర్ నువ్వు ఎప్పుడు ఏంది అంటే చాలా యాంగ్రీ ఆరెంజ్ మ్యాన్లా ఉంటావు ఏంది? సరే ఒక పని చేయి అంటే చూడు నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను బ్రాన్ బ్రేకర్ చాలా మంచి వేలో. చూడు ఒకవేళ నువ్వు 2002లో ఈ డబ్ల్యూడబ్ల్యూలో నువ్వు అడుగుపెట్టి ఉంటే లేదా ఆ టైంలో నువ్వు జాన్ సీనాతో ఫ్యూడ్లో ఉన్నా సరే ఓకే, ఆ టైంలో నువ్వు మేబీ ఈ డబ్ల్యూడబ్ల్యూకి ఒక ఫ్యూచర్వి అయిపోతుండేమో. అండ్ అంతేకాదు నువ్వు 2015లో ద బిగ్ డాగ్ ముందు అడుగుపెట్టినా సరే ఒకవేళ ఆ టైంలో నువ్వు ఉంటే మేబీ నువ్వు ఈ కంపెనీకి ఫేస్ లేదా నువ్వు ఒక ఫ్యూచర్ అయిపోతుండేమో. కానీ బ్రానీ బాయ్ నువ్వు 2026లో ఉన్నావు.
అండ్ నీ ముందు ఓబా ఫేమీ ఉన్నాడు. నీ టైం నిజంగా చాలా ఖరాబ్ ఉంది, ఎందుకంటే నీ ముందు ఓబా ఫేమీ ఉన్నాడు. అండ్ ఇక మొత్తం కథం అనేమాట. అంటే ఇక్కడ ఏందంటే ఇక నేను ఉన్నాను అనుకో, ఇక నువ్వు లేనట్టే. ఎస్, ఇక్కడ ఏమని చెప్పిండు అంటే ఓబా ఫేమీ ఉన్నంత కాలం ఇక నీ ఛాన్సే లేదు అని చాలా క్లియర్లీ చెప్పిండు. అండ్ అంతేకాదు, ఓబా ఒక వార్నింగ్ పెట్టేసిండు, నేను నీకు చూపిస్తాను సండే నైట్ మెయిన్ ఈవెంట్లో బ్రాన్ బ్రేకర్, నేను నీకు చూపిస్తాను అస్సలు ఈ రూలరే ఈ డబ్ల్యూడబ్ల్యూఈకి ఫేస్ ఓబా ఫేమీ అని ఈ టైప్లో అక్కడ ఓబా ఫేమీ చెప్పేసిండు. దాని తర్వాత బ్రాన్ బ్రేకర్ ఏమని చెప్పిండంటే నిజంగా చాలా ఫనీగా ఉందనే మాట ఇదంతా చూస్తుంటే. అని కూడా ఫైనల్గా మన బ్రాన్ బ్రేకర్ ఒక మాట చెప్పేసిండు, నువ్వు అంత చేసినావు కానీ నువ్వు ఓబా ఫేమ్ ఎప్పుడు బ్రాన్ బ్రేకర్కి ఓడిపియలేడు, అర్థమైందా? అండ్ నేను చాలా డీప్గా తీసుకెళ్తాను, మన మ్యాచ్ మామూలుగా ఉండదని ఈ టైప్లో చెప్పేసిండు మన బ్రాన్ బ్రేకర్. అండ్ అంతేకాదు, బ్రాన్ బ్రేకర్ ఆ కాంట్రాక్ట్ సైన్ చేసి ఆ కాంట్రాక్ట్ ఓబాకి ఇస్తున్నట్టు లేచిండు. అండ్ ఏమని చెప్పిండంటే ఈ కాంట్రాక్ట్ నువ్వు సైన్ చేస్తావా ఓబా ఫేమీ, లేదా నీ డాడీ సైన్ చేస్తాడా నీ బదులు అని పాల్ హేమన్ సైడ్ చూసిండు. ఎస్, ఓబా ఫేమీ డాడీ అని చెప్పిండు అన్నమాట పాల్ హేమన్కి. అండ్ అవును కరెక్టే కదా, అంటే పాల్ హేమన్ నువ్వు ఈ కొన్ని వారాల్లో ఏదో ఓబా ఫేమీ నీ గాయ ఉన్నట్టు నువ్వు నటిస్తున్నావు, ఇదంతా చేస్తున్నావు కదా అని చెప్పి మన పాల్ హేమన్ సైడ్ కొంచెం కోపంగా వెళ్ళి ఇట్లా గొంతు పట్టుకుంటూ చేసి ఒకటేసారి ఓబా పైన అటాక్ చేసిండు. అండ్ ఓబా ఫైట్ బ్యాక్ చేసిండు, అక్కడ ఆస్టన్ థియరీ వచ్చేసిండు. అండ్ అయినా సరే బాస్ ఓబా ఫేమీలు ఇద్దరికి బాగానే ఇచ్చి పడేసిండు. ఆస్టన్ థియరీకి అయితే అక్కడ మధ్యలో టేబుల్ ఉండగా ఆ టేబుల్ పైన లేబెత్తేసిండు అన్నమాట. అండ్ ఆ కాంట్రాక్ట్ సైన్ చేసి ఇక దీనికంటే ఇంకా చాలా భయంకరంగా ఉంటుంది నీకు సేమ్ అని ఈ టైంలో మన ఓబా వార్నింగ్ ఇచ్చేసిండు బ్రాన్ బ్రేకర్కి. అండ్ నిజంగా చాలా మంచి కాంట్రాక్ట్ సైనింగ్ ఉండే బాస్, చాలా మంచి సెగ్మెంట్ ఉండేది. అండ్ ఇక్కడనే ఈ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ బ్యాక్ స్టేజ్ మన ది ఊసోస్ కనిపించినారు, జేకబ్ ఫాటు వచ్చిండు. అండ్ అప్పుడే మన జిమ్మీ ఊసో ఏమని చెప్పిండు అంటే లాస్ట్ వీక్ అంటే నువ్వు చేసిన అదంతా తమాషా చూసి లేదా అంటే నువ్వు ఈరోజు రాకపోతేనే మంచిది అని చెప్పి అనమాట. సో అప్పుడే జేకబ్ ఫాటు ఏమని చెప్పిండు అంటే మీకు ఎందుకు అర్థం కాదు, రోమన్ రేన్స్ ఓటీసీ అండ్ రోమన్ రేన్స్ చెప్పింది నేను వింటాను, రోమన్ రేన్స్ నాకు చెప్పిండు నువ్వు సైలెంట్గా నువ్వు మధ్యలో రాకని చెప్పిండు, మధ్యలో రాలేదు అంతే. ఓటీసీ ఏం చెప్తాడో అది నేను వింటాను అని జేకబ్ ఫాటు చెప్పిండు. సో అప్పుడే ఇక జే ఊసో ఏమని చెప్పిండు అంటే ఈ ఊలఫాల కనిపిస్తుందా, నీకు అర్థమవుతుందా, మేము క్యాప్టెన్స్ అర్థమైందా? అండ్ ఇప్పుడు ఏంటంటే నువ్వు రాకు, నువ్వు ఇంకలే ఉండి మొత్తం తమాషా చూడు, నువ్వు వచ్చి ఎట్టైనా రింగ్లో నిలబడి నటిస్తావు, అంత మాకు అవసరం లేదు, నువ్వు బ్యాక్ స్టేజ్ ఉంటే పని అయిపోతావు, నువ్వు బ్యాక్ స్టేజ్ ఉండని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయినారు. అండ్ ఇక్కడనే ఈ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చింది ఒక మంచి మ్యాచ్, మన బిగ్ క్యాష్ వర్సెస్ జీవాన్ ఎవెన్స్ మ్యాచ్ బాస్. సో ఈ మ్యాచ్ మంచి మ్యాచ్ ఉండే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు, మన బిగ్ క్యాష్. కానీ దాని తర్వాత మన జేడీ అండ్ డామినిక్ వచ్చి అటాక్ చేసినారు ఇంకా నుంచి మన జీవాన్ ఎవెన్స్ పైన. ఎందుకంటే కొంచెం సేపు ముందు బ్యాక్ స్టేజ్ రెమిస్టేరియోతో మన డామినిక్ మాట్లాడుతున్నప్పుడు అక్కడ జీవాన్ ఎవెన్స్ వచ్చి అటాక్ చేసిండు అనమాట జేడీ అండ్ డామినిక్ పైన. అండ్ లాస్ట్ వీక్ వీళ్ళ మధ్యలో ప్రాబ్లం చూడడానికి దొరికింది, అందుకని ఈరోజు బ్యాక్ స్టేజ్ ప్లస్ రింగ్లో మనకి వీళ్ళ మధ్యలో ప్రాబ్లం అనేది చాలా క్లియర్లీ చూడడానికి దొరికింది బాస్. అండ్ ఇక్కడనే ఈ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి ఇంకొక సెమీఫైనల్స్ మ్యాచ్ చూడడానికి దొరికింది, అంటే అదే మన వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ కోసం నెంబర్ 1 కంటెండర్ టోర్నమెంట్ మ్యాచ్. ఇది పెంటా వర్సెస్ లా పార్కా మధ్యలో. అండ్ ఈ మ్యాచ్ బి ఒక మంచి మ్యాచ్ ఉండే. అండ్ ఈ మ్యాచ్లో పెంటా గెలిచిండు బాస్. అండ్ ఇక పెంటా వర్సెస్ రేపు ఫినిక్స్ మీద జరుగుతుంది ఒక ఫైనల్స్ మ్యాచ్. అండ్ ఇద్దరు ఎవరు గెలుస్తారో వాళ్ళు రోమన్ రేన్స్తో ఫైట్ చేస్తారు ఫర్ అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్షిప్. సో ఇక మనకి రా మెయిన్ ఈవెంట్లో ది ఊసోస్ వర్సెస్ సోలో సికోవా అండ్ LA నైట్ మధ్యలో ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. మ్యాచ్ బాగానే ఉండే, కానీ ఈ మ్యాచ్ మధ్యలో OTM అండ్ రాయ్స్కి అటాక్ చేసినారు బాస్.
మామూలుగా అటాక్ చేయలేదు వాళ్ళు. అంటే రాయల్స్కి ఇక్కడ బ్యారిగేడ్ సైడ్ స్పియర్ ఇవ్వడం అంటే వీళ్ళు ఓన్లీ జెలినైట్ అండ్ సోలో సికోవా పైన అని కాదు, ది ఊసోస్ పైన అటాక్ చేసినారు. అండ్ ఇక్కడనే మొత్తం సినిమాని మారిపోయింది బాస్. నిజం చెప్పాలంటే ప్రజెంట్ స్టోరీ లైన్ ఒక స్టోరీ నడుస్తుంది, కానీ ఆ స్టోరీ మధ్యలో ఈ రాయల్స్కి ఈ ఓటీఎం ఇలాంటి వీళ్ళు రావడము అండ్ వీళ్ళు అటాక్ చేయడం అండ్ ఇక్కడే మొత్తం సినిమాని మారిపోవడం. సో ఇది నిజంగా చాలా డిఫరెంట్ లెవెల్ వెళ్ళిపోయింది అన్నమాట. ఈ అటాక్ జరిగిన తర్వాత అంటే మొత్తం స్టోరీ లైన్ మొత్తం డెవలప్ అంటే మొత్తం ఎక్కడికో వెళ్ళిపోయింది బాస్. నిజం చెప్తున్నాను. ఇప్పుడు వీళ్ళు ఈ రాయల్స్కి ఓటీఎం అంటే వీళ్ళ మధ్య రావడం ఏంది అండ్ ఇప్పుడు నెక్స్ట్ అదే చూడాలి. బట్ వీళ్ళు అటాక్ చేశారు, మ్యాచ్ డిస్క్వాలిఫై అయిపోయింది. వీళ్ళు 4 పైన అటాక్ చేసినారు, ఎలినైట్, సోలో, ది ఊసోస్ పైన. అండ్ ఇక్కడనే మన రా షో అయిపోయింది బాస్. సో ఈ షాకింగ్ అటాక్ పైన మీ రియాక్షన్ ఏముండేనో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ మన ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.